అరగొండు సాంబశివరావు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రాశారా వేదాలు ఆంగ్లేయులు? మతుండే మాట్లాడుతున్నావా నాయనా? అంటే ఆర్యులు బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి వేదాలని ఉపనిషత్తుల్ని వాటిని ఫాలో అవుతున్నారు అనమాట మీరు, పురాణాలని వాటిని. అంటే అవి రాసింది ఎవరయ్యా అంటే బ్రిటిష్ వాళ్ళు. అంటే ఆర్యులు బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి వేదాలని ఉపనిషత్తుల్ని వాటిని ఫాలో అవుతున్నారు అనమాట మీరు, పురాణాలని వాటిని. అంటే అవి రాసింది ఎవరయ్యా అంటే బ్రిటిష్ వాళ్ళు. అంటే ఆర్యులు బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి వేదాలని ఉపనిషత్తుల్ని వాటిని ఫాలో అవుతున్నారు అనమాట మీరు, పురాణాలని వాటిని. అంటే అవి రాసింది ఎవరయ్యా అంటే బ్రిటిష్ వాళ్ళు. సరే ఇది చూడు మరి. వచ్చింది దేశంలోని రాజకీయ అస్థిరతను అనైక్యతను ఆధారం చేసుకుని మనల్ని ఆర్థికంగా దోచుకుంది, ఆక్రమించింది. ఆ తర్వాత బ్రిటిష్ రాణికి అమ్మేసింది. ఆనాడు యూరప్లో విదేశీ వాణిజ్యం యావత్తూ సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకునే వ్యాపారమే. మలబారు నుంచి దిగుమతి అయ్యే మిరియాలను సంపన్నులు మాత్రమే కొనుక్కోగలిగేవారని ఒక చరిత్రకారుడు వ్రాశాడు. తూర్పు దేశాలతో యూరోప్ జరిపిన వ్యాపారంలో మిరియాలే 33% అంటే ఇప్పట్లో నమ్మడం కష్టం, కానీ ఇదే నిజం. అందుకే ఇండియాకు సువర్ణ ద్వీపాలు అంటే నేటి ఇండోనేషియాకు నౌకా మార్గాల అన్వేషణకు ప్రయత్నాలు సాగించారు. అపారమైన భారతదేశ సంపద యూరప్ వ్యాపారస్తులను నోరూరుస్తూ ఉండేది. మార్కోపోలో వంటి యాత్రికులు యూరప్ తిరిగి వెళ్లి వచ్చిన తరువాత ఇండియా సంపత్తిని గురించి వివరాలు తెలియడంతో యూరోపియన్ వాసులకు నిద్రపట్టలేదు. ముందు పోర్చుగీసు వాళ్లు సముద్రం మీద పడ్డారు. వాస్కోడిగామా మన దేశం తీరం చేరిన తరువాత పోర్చుగీసు నౌకలు సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, సిల్క్, బంగారం, ముత్యాలు, మందులు, పింగాణీ వస్తువులు యూరోప్నకు చేరవేస్తుండటంతో బ్రిటిష్ వర్తకులకు ఆశ పుట్టుకొచ్చింది. కానీ వాస్కోడిగామా తరువాత 100 సంవత్సరాల దాకా బ్రిటిష్ వాళ్లకు ఏ విధంగా ఇండియాకు చేరాలో తెలియక కుమిలిపోయారు. మొట్టమొదట మన దేశంలో అడుగుపెట్టిన విదేశీయులు పోర్చుగీస్ వాళ్ళు. వాస్కోడిగామా భారతదేశానికి సీ మార్గాన్ని వెతుక్కుంటూ ఆఫ్రికాను చుట్టి తర్వాత గోవాకు వచ్చాడు. గోవాలో గిడ్డంగులు ఏర్పాటు చేసుకున్న పోర్చుగీస్ వాళ్ళు అత్యధికమైనటువంటి లాభాలు ఆర్జిస్తున్నారనే ఉద్దేశంతో ఆ తర్వాత 100 సంవత్సరాలకు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి రాక ముందు వరకు అదో పేద దేశం. పోషణ లేని ఆహారం, ఆకలి తీరడం కొరకు చంపుకోడాలు, తిండి కొరకు యుద్ధాలు, అంటువ్యాధులు, మరణాల రేటు ఎక్కువగా ఉండేది. అలాగే జననాల రేటు కూడా ఎక్కువగానే ఉండేది. నిరుద్యోగులకు పనిలేదు. వారు దేశమంతటా తిరుగుతూ దొంగతనాలు చేసేవారు. నైతిక విలువలు అనే మాటే లేదు. ఇంకా 14వ శతాబ్దంలో బ్లాక్ డెత్ అనే అంటువ్యాధి కారణంగా ఇంగ్లాండ్ జనాభా నశించింది. ఈ ఉపద్రవం తర్వాత చాలా మంది వ్యవసాయం వదిలివేశారు. గొర్రెల పెంపకాన్ని వృత్తిగా చేసుకుని వ్యవసాయాన్ని వదిలేశారు. గొర్రెల వల్ల ఉన్ని, ఆహారం రెండూ దొరికేవి. గొర్రెలను కాపాడుకునేందుకు కంచులు వేసుకోవడం ప్రారంభించారు. దీన్నే బ్రిటిష్ చరిత్రలో ఎన్క్లోజర్ ఉద్యమమని అంటారు. 16వ శతాబ్దం నాటికి షేక్స్పియర్ నాటకాలు రచించడం ప్రారంభించే నాటికి గొర్రెల పెంపకమే ఇంగ్లాండులో ప్రధాన వృత్తి. అక్కడ మనిషి కన్నా గొర్రెకు ఎక్కువ విలువ ఉండేది. ఇంగ్లాండ్ ప్రజలు తమ ఇంటి కప్పుకు కొయ్యలు వాడేవారు. వాటి మీద మట్టి మెత్తేవారు. ఇళ్లల్లో పొగపోవడానికి గొట్టం ఉండేది కాదు. దారిదోపిడి దొంగలు ఎక్కువగా ఉండేవారు. బఠానీలు, దుంపలు, చెట్ల బెరడును కూడా తింటూ ఉండేవారు. క్షామాలైతే విలయ తాండవం చేస్తుండేవి. చలి నుంచి కాపాడుకోవడానికి గడ్డిని కప్పుకునేవారు. పేదవాళ్లకు వైద్యం లేదు, పరిశుభ్రత అస్సలే లేదు. అంతేకాదు, ఇంగ్లాండ్ పార్లమెంటులో కూర్చునే సభ్యులకు చాలా మందికి చదవడం, వ్రాయడం రాదు. 17వ శతాబ్దంలో లండన్లోని పారిశుద్ధ్యం అస్సలే లేదు. మురికి కోపంగా ఉండేది. క్రూర జంతువులు సైతం వీధుల్లో తిరిగేవి. ఇంకా ఇంగ్లాండ్ సాంఘిక జీవితాన్ని గురించి చెప్పతరం కాదు. భర్తలు భార్యలను చావగొడుతూ ఉండేవారు. రాత్రిపూట ఎవరైనా బయటకు వెళ్తే వాడిక తిరిగి వస్తాడో రాడో తెలియదు.
దేశ దిమ్మరులుగా తిరిగే వారిని గుర్రపు బండ్లకు కట్టి ఈడ్పించి కొరడాలతో కొడుతూ శిక్షించాలని 7వ హెన్రీ ఒక శాసనాన్ని తెచ్చాడు. అయినా కూడా ఫలితం శూన్యమని ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాన్బీ పేర్కొన్నాడు. పదహారవ శతాబ్దం వచ్చే నాటికి ప్రభుత్వ దారుణ శిక్షలను తప్పించుకోవడానికి ఎక్కడికైనా సరే పారిపోవడానికి సిద్ధమయ్యారు ఇంగ్లాండ్ ప్రజలు. వేలాది మంది ప్రాణాలకు తెగించి సముద్రపు దొంగలుగా మారిపోయారు. సముద్రాల మీద ఓడలను దోచుకోవడం బ్రిటిష్ యువకులకు లాభసాటి వృత్తిగా మారింది. వీళ్లు ముందు స్పెయిన్ వలస దేశాల నుంచి వచ్చే బంగారం, వెండితో నిండిన నౌకలను దోచేవారు. ఆ దోపిడీ నాయకుల్లో 2 పేర్లను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. వారిలో ఒకడు ఫ్రాన్సిస్ డ్రేక్, మరొకడు జాన్ హాక్సిన్. 1540 నుంచి స్పెయిన్, దక్షిణ అమెరికా గనుల నుంచి బంగారం, వెండి తెస్తూ ఉండే నౌకలను ఈ సముద్ర దొంగలు కొల్లగొట్టేవారు. ఇక ఆ రోజుల్లో మన దేశంలో అయితే అంగళ్లలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు. 1580లో స్పెయిన్, ఇంగ్లాండ్ల మధ్య యుద్ధం ప్రారంభం కాగానే నౌకలను దోచుకోవడం యుద్ధంలో భాగంగా న్యాయసమ్మతంగా మారిపోయింది. హాక్సిన్, డ్రేక్లు ఇద్దరూ హీరోలైపోయారు. ఈ సముద్రపు గజదొంగల ఐశ్వర్యం చూసిన బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కు కూడా కళ్లు జిగేలుమన్నాయి. గజదొంగ డ్రేక్ కు ఖడ్గాన్ని రాజలాంఛనంగా బహుకరించింది. నీగ్రోలను లాభదాయకమైన వ్యాపార వస్తువులుగా జాన్ హాక్సిన్ భావించేవాడు. ఒక్కో నీగ్రో బానిస వెల 600 పౌండ్ల దాకా పలికేది. 18వ శతాబ్దం వరకు బానిస వ్యాపారం జోరుగా సాగేది. ఏటా లక్షలాది మంది నీగ్రో బానిసలను ఇంగ్లాండు, అమెరికాలోని తన వలస కాలనీలకు పంపుతూ ఉండేది. 1564లో హాకిన్స్ 2వ విడత బానిస ఎగుమతికి సిద్ధపడుతున్నప్పుడు స్వయంగా బ్రిటిష్ రాణి ఎలిజబెత్ అతి పెద్ద నౌక జీసస్ ఆఫ్ ల్యూచెక్ ను అద్దెకు తీసుకుని హాకిన్స్ కు అందజేసింది. ఈ ప్రయాణం మీద వచ్చిన లాభాల్లో 60% రాణికి ముట్టాయి. 1567లో హాకిన్స్ 3వసారి బానిసల ఎగుమతికి సన్నాహాలు చేసినప్పుడు రాణి ఎలిజబెత్ హాకిన్స్ కు 2 నౌకలను పెట్టుబడిగా ఇచ్చింది. రాణి ఇచ్చిన నౌకను ఉపయోగించుకుని హాకిన్స్ స్పెయిన్ నౌకాదళాన్ని ఓడించి బంగారం, వెండిని దోచుకుని లండన్ తీసుకువచ్చాడు. దీనికి ప్రతిఫలంగా రాణి హాకిన్స్ ను నౌకాదళ కమాండర్ గా నియమించింది. 1595లో హాకిన్స్ మళ్లీ డ్రేన్ తో కలిసి సముద్రం మీద పడ్డాడు. రాణి మళ్లీ జాయింట్ స్టాక్ కంపెనీలో షేర్లు కొన్నది. చూసావు కదా సాంబా, మన భారతదేశానికి రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిస్థితి. మన దగ్గర నుంచి తీసుకెళ్లిన దోపిడీ సొమ్ముతో వాళ్ళ దగ్గర పారిశ్రామిక విప్లవం మొదలైంది. అంటే దీన్ని బట్టి నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. నువ్వనే కాదు, ప్రతి క్రిస్టియన్ పరిస్థితి అర్థమవుతుంది. ఎంత మీ ఫోర్ ఫాదర్స్ అంటే మీ ఏంటి, నీదొక్కడికే కాదు, ఎవర్ క్రిస్టియన్స్కి ఫోర్ ఫాదర్స్ బ్రిటిషర్స్ అవ్వచ్చు, కానీ ఆంగ్లేయులు రాయలేదు వేదాలు బ్రహ్మము కోదిష్టాలు, నోటుకొచ్చినట్టు వాక్కు, రగుండు సాంబ, కబర్దార్ జాగ్రత్త